కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కందుకూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి గుడి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 108 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకున్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా పార్టీ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన భారీ కేకును నాయకులు కార్యకర్తల సమక్షంలో కట్ చేసి బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని వెంకటనారాయణ బజార్ వద్ద గల అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలకు స్వయంగా వడ్డించి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అన్నా క్యాంటీన్ వద్ద భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే జరిగిందని, గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధికి కాకుండా అరాచకానికి మొదటి స్థానంలో ఉంచారని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తేనే 5 కోట్ల మంది ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పాఠం కట్టారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి 40 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రమిస్తూ నూతన విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అగ్రభాగాన నిలిపిన ధార్మికుడు చంద్రబాబు నాయుడుని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత విజన్ కలిగిన నాయకుడిని, ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ప్రతి ఆలోచన, అభివృద్ధి మనతో దూసుకుపోతున్న ఆయన విజన్, ఆయన ఉత్సాహం నేటి యువతకు నేతలకు ఆదర్శమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెడుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, అన్ని వార్డు గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం ఆర్చి ఒకరు వెనకపోతే ఫ్లెక్సీలు కూడా వస్తాయి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. Long live CBN, long live CBN, long live CBN. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అందరూ స్టేడియం క్యూ లైన్ లో నుంచి లోపలికి వచ్చేసి రావాల్సింది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్.
జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి హిందూ నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి హిందూ నాగేశ్వరరావు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అన్న అందరూ ఒకసారి చూడండి నిలవండి. చిన్న నారాజు ముందుకు రా, ముందుకు రా అన్న కొద్దిగా. ఓకే బయటికి వెళ్ళండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ సందర్భంలో భాగంగా ఈరోజు కందుకూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రానికి మనందరం కూడా గత ప్రభుత్వంలో 2014-19 ప్రభుత్వం మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 3 పూట్ల అన్నం పెట్టాలి, పేదవాడు పస్తుండకూడదని చెప్పి ఒక మంచి ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత దుర్మార్గపు ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేసిందో పేదవాళ్ళ పట్ల మనందరం కూడా చూసాం. 3 పూట్ల అన్నం పెట్టడానికి కూడా చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం. మళ్ళా ఎలక్షన్లో ఏవైతే నందమూరి తారక రామారావు గారి పేరు మీద మళ్ళా అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రీఓపెన్ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఇమీడియట్గా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కమిట్మెంట్ ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణం చేసి ఆయన ఏదైతే ఈరోజు P4 సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, సమాజంలో అందరం సమానంగా ఉండాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో కూడా రోజు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చెంది పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి దేశంలో అని చెప్పి ఆయన పడే తప్పనికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన బాటలో మేమందరం ప్రయాణం చేస్తామని ఈరోజు ఆయన జన్మదిన శుభ సందర్భంలో భాగంగా పేదవాడికి ఆదివారం రోజు మేమందరం కూడా పేదవాళ్ళు మళ్ళా వస్తుండకూడదని చెప్పి ఆయన జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం భోజనం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందరి మండల పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బసవతారకం హాస్పిటల్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉపద్రవం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఎన్టీఆర్ ట్రస్ట్. అటువంటి సేవాభావం కలిగిన పార్టీలో మేమందరం కూడా
శాసనసభ్యులుగా సభ్యత్వంలో ఉన్నందుకు సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం నష్టపోకూడదని చెప్పి కార్యకర్తల నిధి ఈరోజు యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు అటువంటి కమిట్మెంట్తో ఈ పార్టీ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ పార్టీని బడుగు బలహీన వర్గాలకి ఇంకా దగ్గరగా పోయేదన్నా మేమందరం ప్రయత్నం చేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆశీస్సులు నూరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం.